విశాఖ వాజీ న్యూస్కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ. సామాన్య ప్రజల ఆరోగ్య సేవకు పెద్దపీట వేస్తున్న కేజీహెచ్, ఓపీ సేవలను మరింత విస్తృతం చేస్తున్నామన్న సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద. పాయికిరావుపేటలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం. 5 మృతి, పలువురికి గాయాలు. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం జిల్లా పరిషత్ జంక్షన్ వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ, ఇప్పుడున్న 5 లక్షల ఆర్థిక సహాయాన్ని 25 లక్షల వరకు అవలంబించేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. జన్యుపరంగా ఈ వ్యాధి వస్తుందని, ప్రభుత్వ పరంగానూ ఉన్న ఆర్థిక సహాయాన్ని అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఇప్పటికే ఈ తరహా కొన్ని సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, ఆయా సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తాను అంటూ హామీని ఇచ్చారు. ఇప్పటి వరకు హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకు గాను 40% ఉన్న పర్సెంటేజ్ని 100% చేకూరేలా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలోని వైద్య శాఖ అధికారులు, సిబ్బంది, హిమోఫీలియా వ్యాధితో బాధపడుతున్న వారు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం చాప్టర్ హీమోఫీలియా సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ చంద్రశేఖర్ గారు స్థాపించినటువంటి సొసైటీ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఈ పూర్వపు ఈ 4-5 జిల్లాలు కలిపి ఈ సొసైటీ ద్వారానే వారికి సేవలు అందుతున్నాయి. ఇప్పుడే తెలిసింది, నాకు సొసైటీ ఉందని తెలుసు కానీ చంద్రశేఖర్ గారు అని తెలియదు. మరి చంద్రశేఖర్ గారితో చాలా కాలం నుంచి డాక్టర్ గారితో పరిచయం, మంచి మానవతావాది. ఆయన ఇప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి ఈ సొసైటీ స్థాపించారంటే ఆయన సామాజిక సేవ ద్వారా స్థాపించి ఫ్రాంక్ స్నాబెల్ ఏదైతే ఫౌండరో వారి ఆదర్శంగా తీసుకొని చేయటం అన్నది ఈ ప్రాంతానికి అదృష్టంగా భావిస్తున్నాను. వారు ఎన్ని సేవలు చేస్తున్నప్పటికీ, కొత్తగా మెడికేషన్ వచ్చినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఈ వ్యాధి గుర్తించడం జరగట్లేదు. చాలామందికి ఇంకా అవేర్నెస్ లేదు. ఇంకా ఇప్పుడు అంటే కొంతమంది వీరి సర్వీసెస్ వల్ల వచ్చి ఉపయోగించుకుంటున్నారు, కానీ అది కూడా పూర్తి స్థాయిలో లేదని ఇప్పుడే తెలిసింది. దీనికి సంబంధించినంతవరకు ఎవరికైతే మెడికల్ సర్టిఫికేట్ తీసుకుంటారో 1 టైం సర్టిఫికేట్ లైఫ్ టైంలో ఉండాలి. ఎందుకంటే ఇది ప్రతి ఏడాదికో లేదంటే ప్రతి నెలకో మారిపోయేది కాదు, ఒకసారి జెనెటిక్గా వచ్చేది. కాబట్టి ఒకసారి వచ్చినటువంటి సర్టిఫికేట్ లైఫ్ లాంగ్ ఉపయోగించడానికి ఉపయోగపడాలి. మిగతా సర్టిఫికేట్స్ లాగా రెన్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి దీనికి సంబంధించిన మాడిఫికేషను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా వీళ్ళకి ట్రీట్మెంట్ అయినప్పుడు, వీళ్ళు బాధతో వచ్చినప్పుడు, ఆ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వకుండా ఉన్నప్పుడు, లేదంటే అక్కడ నొప్పి విపరీతంగా ఉన్నప్పుడు వెంటనే ట్రీట్మెంట్ చేయాలి. ఒకసారి ఈ సర్టిఫికేట్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందా లేదా, లేదంటే గవర్నమెంట్ పెర్మిషన్ తీసుకొని చేయాలి అనేది ఉంటే 3-4 రోజులు కాలయాపంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అట్లా కాకుండా అడ్మిట్ అయిన వెంటనే ఏవైతే వీళ్ళ సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ చూసి వెంటనే వైద్యం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అనకాపల్లి హాస్పిటల్, ఇప్పుడు విజయనగరం డాక్టర్ గారు సౌజన్య గారు కూడా చెప్పారు, విజయనగరం కూడా మొదలు పెడతారు. కానీ విశాఖపట్నం కేజీహెచ్లో ఆ రకంగా జరగట్లేదన్నారు. అది కూడా కేజీహెచ్ మనం ఆనరీ అధ్యక్షులుగా ఉన్నటువంటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి అటువంటి వెంటనే వైద్యం మొదలుపెట్టేటువంటి ఏర్పాటు చేసే కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంతోపాటు ఇంకొక ముఖ్యమైన సమస్య, వీటికి డిజేబిలిటీ పర్సంటేజ్ ఫిక్స్ చేసేటప్పుడు వీళ్ళు శాశ్వతంగా డిజేబిలిటీ ఉంటారు. కాబట్టి దీనికి పర్సంటేజ్ కొలమానం మిగతా ఫిజికల్లీ డిజేబుల్డ్తో పోల్చి చూసే అవకాశం లేదు ఇది. ఎందుకంటే ఒకసారి ఆ డిజేబిలిటీ ఉన్నప్పుడు అది పెర్మనెంట్ లైఫ్ లాంగ్ ఉండేటువంటి డిజేబిలిటీ. కాబట్టి దీని పెర్మనెంట్ క్యూర్ ఇంకా లేదు. కాబట్టి వీరికి కూడా ఆ 1%, 2% ఏదైతే ఉందో ఆ 1-2% పరిధిలోనే వీళ్ళకి డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వటమే కాకుండా వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే కార్యక్రమాలు చేయాలి. ఇప్పుడు ఎంతోమంది పిల్లల్ని చూస్తున్నాం, ఈ పిల్లలు జీవితాంతం ఇది అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. పైకి బాగా కనిపిస్తారు,
కానీ ఒకసారి ఆ పెయిన్ మొదలైనా లేదంటే ఏదైనా చిన్న దెబ్బ తగిలినా అది బ్లీడింగ్ కంట్రోల్ కాకుండా జీవితాలే పోయినటువంటి, అది బ్రెయిన్ హెమరేజ్ అవ్వచ్చు, ఇంకో రకంగా అవ్వచ్చు, చాలా రకాలుగా చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. మనకైతే దేశంలో నిర్దిష్టమైనటువంటి కౌంట్ లేదు, కానీ ఎంతమంది దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు అన్నది. కానీ ప్రపంచ దేశాల్లో రెండవ ఎక్కువ స్థానం ఉన్నటువంటి ఈ హీమోఫిలియా వ్యాధి ఉన్నటువంటి దేశంలో మన భారతదేశం ఒకటి. కాబట్టి దీన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో తీసుకోవాలి. కాబట్టి చంద్రశేఖర్ గారు ఏవైతే డాక్టర్ గారు ఇచ్చారో ఇవన్నీ కూడా చూసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ముఖ్యమంత్రి గారు కూడా తెలియపరిచి ఒక స్పెషల్ కేసుగా ఇవి కూడా చూడాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని 75 వసంతాలు రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనం పేరుతో అల్లూరు విజ్ఞాన కేంద్రం కళారూపాల శంకరావ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ దర్శకుడు నారాయణమూర్తిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి అంటూ పిలుపునిచ్చారు. అణగారిన బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం స్వేచ్ఛాయుత సమాజం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ప్రస్తుత ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయి అంటే ఆవేదన వ్యక్తం చేశారు. వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఇందాక చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు అంబేద్కర్ ఇష్టం. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మిత్రులరా, మనం ఏ ఊరు వెళ్ళినా ఆ గ్రహి ఆనాడు మహానుభావుడు 2 సార్లు ఓడిపోయాడు. అంబేద్కర్ మహానుభావుడు, మీరు నమ్ముతారా? అంబేద్కర్ మహానుభావుడు జనరల్ ఎలక్షన్ 2 సార్లు ఓడిపోతే ఈ మహానుభావుడు సేవలు కావాలని అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి అయినా చివరికి ఒక ఎంపీగా ఎంటర్ అయ్యి న్యాయశాఖ మంత్రి అయ్యాడిన. మిత్రులరా, ఎంత గొప్పవాడంటే మీరు నమ్మండి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడానికి మన భారతదేశంలో చాలామంది మేధావులు ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు లా చేశాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లా చేశాడు, మహాత్మా గాంధీ లా చేశాడు. అందరూ బారిస్టర్లు, అందరూ ఎడ్యుకేషన్ అనలిస్ట్ బీభత్సం చదివినాడే. కానీ భారతదేశంలో అనేక వేల మంది మేధావులు ఉండగా, వీళ్ళందరూ ఉండగా ఒక అంబేద్కర్ని రాజ్యాంగ పరిషత్ చైర్మన్ చేశారు. వై? బికాజ్ ప్రపంచంలో ఉన్న 10 మంది మహా మేధావులు అంబేద్కర్ ఒకడు. అంతేకాదు, హీ నోస్ బోత్ బ్రిటిష్ యాక్సెంట్ ఇంగ్లీష్ అండ్ అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లీష్. దట్ ఈస్ ది మెయిన్ పాయింట్. ఎందుకంటే మన భారతదేశం బ్రిటిష్లో ఉన్న కేంద్రీకృత పాలనని, అంటే యూనియన్ లక్షణాలని, అమెరికాలో ఉన్న ఫెడరల్ లక్షణాలని, ఫ్రెంచ్లో ఉన్న స్వేచ్ఛని, సౌభ్రతత్వ స్వేచ్ఛని, రష్యాలో ఉన్న సామాజిక న్యాయాన్ని మొత్తం తీసుకొని మొత్తం కూడగలిపి, మొత్తం అన్ని కలగలిపి, మొత్తం ఆ మహానుభావుడు భారతదేశానికి ఉన్న ప్రజలకి ఏం కావాలో అలా చేసి రచించిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. బికాస్ he knows both English, British accent and American English accent. అంత మేధావి. అలాంటి మహానుభావుడు న్యాయశాఖ మంత్రి అయిన తర్వాత నా దేశంలో నా ఆడబిడ్డలకి పురుషులతో పాటు సమానంగా రైట్స్ ఉండాలని హిందూ కోడ్ బిల్ ప్రవేశపెట్టాడు ఆయన ఒక న్యాయశాఖ మంత్రిగా. ఆ హిందూ కోడ్ బిల్ ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు పార్లమెంట్లో మీరు నమ్మని మిత్రులలో జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, అనేక మంది, చాలామంది పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా మిస్టర్ అంబేద్కర్ ఇలాగే మాట్లాడాడు. మిస్టర్ అంబేద్కర్, నువ్వు ఎందులోనే అంటావు, కానీ మా కుటుంబాల జోలికి రాకు అన్నాడు. రాజ్యాంగ హక్కులు ఏమైతే మనకు కల్పించాడో, విద్య, వైద్య, విమానయానం, నౌకాయానం, ఎల్ఐసీస్, బీమాస్, వాట్ నాట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రైవేట్ కన్నా అయిపోతున్నాయి. ఇలాగ అయిపోతున్నప్పుడు ఏ మహానుభావుడు, ఆ మహానుభావుడు అంబేద్కర్ మహానుభావుడు కేవలం ఓటు అనేది ఉన్నవాడికి ఒకటే వాల్యూ, లేని వాడికి ఒకటే వాల్యూ అని ఓటుని సమాన హక్కు ఇచ్చి ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి పునాదేశిన మహానుభావుడు అంబేద్కర్ మహానుభావుడు. ఈవేళ అలాంటి ప్రజలకు సంపద కూడా ఈక్వల్గా అనుభవించాలన్నాడు ఆయన. ఆ సంపదను ఈవేళ ప్రైవేటీకరణ అయిపోవడం వల్ల భారతదేశంలో ఉన్న సంపద ఈవేళ అతి కొద్ది మంది అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు, జిందాలు, మిట్టళ్ళు ఈవేళ చేతుల్లో పోయి 10% మంది పోయి మొత్తం దేశం సంపద పోతే 90% మందికి ఈవేళ ఆ సంపద లేకుండా పేదవాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి నా రాజ్యాంగం నేనేం రాశాను, రాజ్యాంగ హక్కు నాకు కోల్పోతున్నారు. మొత్తం ప్రైవేట్గానే అయిపోతుంది. నా విద్యార్థులకు, నా నిరుద్యోగ ఉద్యోగాలు ఉంటుందా, మొత్తం ఇట్టండి దేర్ గెటింగ్. ఇలాంటి దశలో కార్మిక హక్కులు మొత్తం ఎంతమంది కమ్యూనిస్టులు మహానుభావులు. నిజంగా నేను కమ్యూనిస్టులు చాలా గొప్పగా గౌరవిస్తాను. నేను కమ్యూనిస్టుని కానండి, అంత గొప్పని కాను. హోల్ హార్టెడ్ ఐమ్ టెల్లింగ్,
లోకనాథం సార్, నేను కమ్యూనిస్ట్ అంత గొప్పను కాదు, కానీ కమ్యూనిస్టులు చాలా గొప్పోళ్ళండి. రోజుకు ఒక్క రోజైనా ఒక్క క్షణమైనా కమ్యూనిస్ట్గా బతుకు అంటారు. ద సేమ్ టైం క్యాస్ట్ బేస్ ఆల్సో రూలింగ్. కాబట్టి క్యాస్ట్ అంత బేగా పోదు, అలాంటి క్యాస్ట్ బేగా పోదు. కాబట్టి అలాంటి కులాన్ని కూడా మనం త్యజించి మనుషులందరూ ఒకటే, కులం లేదు మతం లేదు, సమసమాజం కావాలి అని మార్క్స్ మహానుభావుడు ఏం చెప్పాడు, అంబేద్కర్ మహానుభావుడు ఏం ఆశించాడు, దానికోసం ముందు మీరందరూ పయనించాలని ఈవేళ ప్రధానోత్సవ కళాకారులు ఏ చైతన్యం చేస్తున్నారు, ఏ గజ్జెగట్టి ఆడుతున్నారు, ఏ గొంతెత్తి పాడుతున్నారు, వాళ్ళ గొంతుతో మనం గొంతవ్వాలని, వాళ్ళ గజ్జితో మనం కూడా చిందేసి అడుగయ్యాలని నేను కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు. ప్రపంచంలో 10 లక్షల అద్భుత మహిళలే లక్ష్యంగా సాహసయాత్ర సాహసికుడు భరద్వాజ దైలా ప్రపంచంలోని మహిళల స్థితిగతులను తెలియజేసేందుకు గాను 10 లక్షల అద్భుత మహిళలు అనే నినాదంతో సాహసయాత్రను చేపట్టినట్లుగా నగరానికి చెందిన సాహసికుడు భరద్వాజ దయాలా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది అద్భుత మహిళలను గురించి తెలియజేసే లక్ష్యంతో యాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విశాఖ జిల్లా శాఖ యూత్ హాస్టల్స్లోని ఆదివారం నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో భరద్వాజ్ మాట్లాడారు. 7 ఖండాల్లో 195 దేశాల మీదుగా సుమారు 12 ఏళ్ల పాటు తన యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ యాత్రలో 10 లక్షల మంది అద్భుత మహిళలను ప్రపంచానికి తెలియజేస్తున్నట్లుగా చెప్పారు. మన విశాఖ నగరానికి చెందినటువంటి సాహసికుడు భరద్వాజ్ దయాలా ప్రపంచ యాత్రని ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2005 మార్చి 8వ తేదీన గుజరాత్లోని బరోదా రాజమాత ఈ యాత్రను ప్రారంభించారు. 4 రోజుల పాటు అక్కడ యాత్ర ముగించుకొని విశాఖపట్నానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మా యూత్ హాస్టల్ జీవితకాల సభ్యులు కాబట్టి ఆయన ఈరోజు యూత్ హాస్టల్ భవనంలో యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం జిల్లా శాఖ ఆయనతో ఇష్టాగోష్ఠి ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఆయన ప్రయాణం 7 ఖండాలు 195 దేశాల్లో ప్రయాణం జరుగుతుంది. ఇది దాదాపు 12 ఏళ్ల పాటు జరిగేటువంటి ప్రయాణం. ఈయన యొక్క కాన్సెప్ట్ ఏంటంటే 1 మిలియన్ అమేజింగ్ ఉమెన్, అంటే 10 లక్షల మంది అద్భుతమైన మహిళల తాలూకా పోర్ట్రైట్స్, ఫొటోస్, వారి యొక్క చరిత్రలను ఈ ప్రపంచానికి తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక మహత్తరమైన సంకల్పంతో యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనతోని ఇష్టాగోష్ఠి నిర్వహించి ఇక్కడ విశాఖపట్నంలోని ఒక వారం రోజుల పాటు పర్యటన ముగించుకున్న తర్వాత లెక్క ఆయన వెళ్తారు. దాదాపు భారతదేశంలోనే 8 నుంచి 10 నెలల పాటు ఆయన ప్రయాణం ఉంటుంది. తర్వాత ఈ యొక్క ఇతర దేశాలకి ప్రయాణం సాగుతుంది. మరి ఇటువంటి సాహసం చేస్తున్నటువంటి భరద్వాజ్ దయాల్ గారికి మన నగరవాసులు, సాహసికులు ఆయనకి అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మురళీనగర్ ఫంక్షన్ హాల్లో హ్యూమన్ రైట్స్ శిక్షణ తరగతులు జరిగాయి. సీనియర్ అడ్వకేట్స్, ఆయా రంగాల్లోని ప్రముఖులు, హ్యూమన్ రైట్స్ ఫోరం సభ్యులకు హ్యూమన్ రైట్స్, సివిల్ రైట్స్, భారత రాజ్యాంగం, ఎన్విరాన్మెంటల్ రైట్స్ పైన లెక్చర్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోరం ఫౌండర్, చైర్మన్ అండ్ సీఈఓ రామచంద్ర నాయుడు మాట్లాడారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హ్యూమన్ రైట్స్ సభ్యులకు హక్కులపైన అవగాహన కల్పించడమే యథావిధిగా సాగే కార్యక్రమం. ఈ కార్యక్రమంలోని భాగంగా సుమారు 100 మందికి నేడు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసి సర్టిఫికెట్ను అందజేయడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలోని అడ్వకేట్ మాధవీలత, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ విశాఖపట్నం మాధవదార్లో ఎన్హెచ్ఆర్పిఎఫ్ సారథ్యంలో ప్రత్యేక ట్రైనింగ్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ క్యాంప్ ఏంటంటే ప్రతి ఒక్క ఎన్హెచ్ఆర్సీ అండ్ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, అలాగే హ్యూమన్ రైట్స్ మెంబర్ కూడా హ్యూమన్ రైట్స్లో ట్రైన్డ్ అయ్యి అనేది ఉండాలి ఖచ్చితంగా. ఈ ఆదేశాలను అనుసరిస్తూ మేము మా ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు ఇక్కడ దాదాపు ఒక 100 మంది సభ్యులతో హ్యూమన్ రైట్స్ ట్రైనింగ్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మెంబర్స్ అందరికీ కూడా ఈవినింగ్ ట్రైన్ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క ట్రైనింగ్ క్యాంప్స్ అనేవి ఇక్కడ మాత్రమే కాదు, ఇంత ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా 5-6 ట్రైనింగ్ క్యాంప్స్ అనేవి మేము నిర్వహించాము. అలాగే వేరువేరు ప్రదేశాల్లో ఈ ట్రైనింగ్ క్యాంప్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. అలాగే వచ్చే వారంలో రంపచోడవరంలో, తర్వాత అనంతపూర్లో కానీ, తర్వాత బెంగళూరు, అన్ని చోట్ల కూడా ట్రైనింగ్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేసి మా యొక్క మెంబర్స్ పూర్తిగా లీగల్గా ఎడ్యుకేటెడ్ అయ్యేలాగా చర్యలు తీసుకుని తద్వారా మేము సమాజంలో ప్రజల పక్షం నిలబడడానికి మేము అన్ని విధాలా సహాయపడతాం. అయితే ఏంటంటే మా ఎన్హెచ్ఆర్పిఎఫ్ గురించి చెప్పాలంటే జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ దాదాపు 4000 నుంచి 5000 మంది సభ్యులతో టోటల్ సౌత్ ఇండియా మొత్తంలో కూడా విస్తరించి సౌత్ ఇండియాలోని నంబర్ 1 హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్గా కొనసాగుతుంది. ఇది ఇప్పుడు ఇలాగే ఉంది, ఎందుకంటే మేము ఒక స్టాండర్డ్స్, డిగ్నిటీస్ అనే పాటిస్తూ ఉన్నాం.
ఎందుకంటే ఖచ్చితంగా మా ఆర్గనైజేషన్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా మినిమం డిగ్రీ లెవెల్ ఎడ్యుకేషన్ ఉంటే తప్ప మేము ఆర్గనైజేషన్లో మెంబర్షిప్ అనేది ఇవ్వట్లేదు. అలాగే ఏంటంటే మాకు వచ్చేసరికి కన్జ్యూమర్ రైట్స్ వింగ్, ఆర్టీఏ వింగ్ మొదలైన వింగ్స్ అన్నీ ఉన్నాయి, ఉమెన్స్ ప్రొటెక్షన్ వింగ్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఏ విధమైన రైట్స్ వైలేషన్ అయినప్పటికీ కూడా మా యొక్క ఎన్హెచ్ఆర్పిఎఫ్ బ్రాంచెస్ దాదాపు మన ఆంధ్రప్రదేశ్లోనే 10-15 బ్రాంచ్లు ఉన్నాయి. వైజాగ్లో వచ్చేసరికి ఇక్కడ మురళీనగర్లో, తర్వాత సబ్బవరంలో, తర్వాత ఆర్లో కూడా మా ఎన్హెచ్ఆర్పిఎఫ్ కార్యాలయాలు ఉన్నాయి. ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. లీగల్గా ఇబ్బందులు వచ్చినా, రైట్స్ వైలేషన్స్ మీద కానీ ఏ విధంగా అయినా మేము ఎప్పుడు మీకు సహాయం చేయడానికి రెడీగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండ్ ఆల్. యాక్చువల్గా ఈ ట్రైనింగ్ వల్ల ఏంటంటే అండి, ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఉంటుందంటే ప్రజలకి తెలియని నాలెడ్జ్ కొంత, తెలిసిన నాలెడ్జ్ కొంత. అంటే నిజంగా చట్టం ఉండేది కొంత, వీళ్ళు అనుకునేది కొంత. కానీ ప్రతి ప్రజలకి అంటే ప్రతి సభ్యులకి కూడా నిజమేంటి, చట్టం ఏం చెప్తుంది, దీని పరిధులు ఏంటి, ఎలా చేయొచ్చు, ఎలా చేయకూడదు అన్నది తెలియాలి. ముందు సభ్యులకు తెలియాలి. ఈ సభ్యులకు తెలియజేయడం యొక్క ముఖ్య ఉద్దేశమే ఈ ట్రైనింగ్ క్యాంపు. అయితే ఈ యొక్క ట్రైనింగ్ క్యాంప్లో హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ మీద కానీ, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్స్ మీద కానీ, అయితే ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్స్ మీద కానీ, తర్వాత కోర్టు ప్రొసీజర్స్ మీద కానీ, తర్వాత అపిలేట్ అథారిటీస్ అనేవి ఎన్హెచ్ఆర్సీ, ఎస్హెచ్ఆర్సీ, లోక్ అదాలత్, లోక్పాల్ మొదలైన సంస్థలను వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కంప్లైంట్ చేయవలసి వస్తే ఎలా కంప్లైంట్ చేయాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలన్నది. గతంలో ఏంటంటే ఇంతకుముందు ఒకసారి పెందుర్తి దీనికి సంబంధించి ఇక్కడ తీసుకుంటే కాబట్టి పెందుర్తిలో వచ్చేసరికి ఒక యాక్ట్ జరిగింది. ఒక పోలీసు వాళ్ళ చేత ఒక మహిళ బాధింపబడింది. దీనికి సంబంధించి మేము గట్టిగా పోరాడినప్పటికీ కూడా చట్టం మాకు సహాయం చేయడం వల్ల మేము ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేయడం జరిగింది. మా సంస్థ తరపున దాని మీద వారు యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే నెంబర్ ఆఫ్ క్రైమ్స్ తీసుకుంటే ఏలూరు జిల్లాలో తీసుకుంటే కుల బహిష్కరణలు అనేవి జరిగాయి. అటువంటి వాటి మీద కూడా మేము పోరాడి వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. అలాగే 2021 టైంలో జరిగిన పంచాయతీ ఎలక్షన్స్ టైంలో కూడా ఒక దళిత ప్రెసిడెంట్ అనేది వీళ్ళు కొట్టడం జరిగింది, అగ్రవర్ణాలకు చితక్కొట్టడం అనేది జరిగింది. అటువంటి వాటి మీద కూడా మేము స్పందించి బాధితులకి న్యాయం వాళ్ళ తరపున నిలబడి నిందితులకి శిక్ష పడేలా చేయడం జరిగింది, బాధితులకు న్యాయం చేయడం జరిగింది. అలాగే అనంతపూర్లో కానీ వర్కర్స్కి సంబంధించి కానీ ఇలా ఎన్నో రకాల ఇన్సిడెంట్ల మీద ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉన్నాం. మా మెంబర్స్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అది కూడా మా సంస్థ ఏంటంటే ఎప్పుడు కూడా లీగల్గా తప్ప ఇల్లీగల్గా ఒక్క ఇంచు కూడా వేయదు. లీగల్గా చట్టపరంగా ఏ విధమైన అవకాశాలు ఉన్నాయో త్వరితగతిన ఏ రకంగా అయితే బాధితుడికి న్యాయం జరుగుతుందో ఆ పద్ధతులన్నీ కూడా మేము ఉపయోగించుకుంటూ మేము అన్ని విధాలా ముందుకెళ్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. విద్యార్థులు బాగా చదువుకొని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టే విధంగా ఉండాలి అంటూ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆదివారం బాలేశాస్త్రి లేఅవుట్లోని శ్రీ నవోదయ జూనియర్ కాలేజ్ నూతన భవన ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ఆయన చేతుల మీదుగా భవన ప్రారంభోత్సవం గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువు ద్వారా మాత్రమే ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చని ఆయన పిలుపునిచ్చారు. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు బోధనలివ్వడం చాలా మంచి పరిణామమని అన్నారు. నగరంలోని 4 కాలేజీలు, 3 స్కూల్స్ నిర్వహించడం, అంతేకాకుండా నార్త్ నియోజకవర్గంలో కాలేజు, స్కూల్స్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాలేజ్ కరెస్పాండెంట్ బిశెట్టి రాము మాట్లాడుతూ 2014లో కాలేజ్ ప్రారంభం నుంచి నేటికి దిగ్విజయంగా శ్రీ నవోదయ జూనియర్ కాలేజ్ స్కూలు నడపడం జరుగుతోందని అన్నారు. ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్, నీట్, ఎంసెట్ కోర్సులతో విద్యార్థులకు బోధనలివ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని శ్రీ నవోదయ జూనియర్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీ ప్రసాద్ వర్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా ఈ నార్త్ నియోజకవర్గంలోనే స్థాపించడం జరిగింది. దీనిలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మేము జూనియర్ కాలేజ్ స్థాపించేటప్పుడు పర్మిషన్ యొక్క లెటర్ కోసం మేము ముందు మా బ్రదరు విష్ణుకుమార్ రాజు గారిని కలవడం జరిగింది. ఆయన ఇమీడియట్గా పాజిటివ్గా స్పందించి ఆ రోజు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి పర్మిషన్కి సంబంధించినటువంటి ఈ నియోజకవర్గంలో జూనియర్ కాలేజ్ అవసరం ఉందని చెప్పి పర్మిషన్కి సంబంధించి లెటర్ ఇవ్వడం, ఆయన ఏ
టైంలో ఏ విధమైనటువంటి బ్లెస్సింగ్స్ ఇచ్చారో తెలియదు, కానీ ఆ రోజు 2018లో స్టార్ట్ అయినటువంటి జూనియర్ కాలేజీ మాకు 2019లో పర్మిషన్స్ రావడం అనేది సీతందర్లో జరిగింది. దాని తర్వాత సార్ ఇచ్చినటువంటి లెటర్ ఆధారం చేసుకొని ఈ రోజుకి విశాఖపట్నంలో నలుమూలల 4 జూనియర్ కాలేజీ బ్రాంచులు, అదే స్పోర్ట్స్తో ఇంటర్మీడియట్ స్కూల్స్ 3 బ్రాంచ్లు మనం స్థాపించడం జరిగింది. నిజంగా ఈరోజు శ్రీ నవోదయ విద్యా సంస్థలు విశాఖపట్నంలో 4 జూనియర్ కాలేజీలు 3 స్కూళ్ళు ఈ విధంగా డెవలప్ అయ్యి విస్తరిస్తున్నాయంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం మన ఎమ్మెల్యే గారు విశ్వకుమార్ రాజు గారు. ఆ రోజు ఆయన యొక్క పాజిటివ్ బ్లెస్సింగ్స్తో మాకు లెటర్ ఇవ్వడం, ఆయన యొక్క చేయి చలవ వల్ల మాకు చాలా ఆనందంగా అభివృద్ధి కార్యక్రమం అనేది జరగడం అనేది మేము చాలా బాగా చేసుకున్నాం. కాలేజ్ అనేది 2014లో స్టార్ట్ అయ్యింది. సో 2018 అనేది జూనియర్ కాలేజ్ కింద రూపుదిద్దుకొని ఈరోజు విశాఖపట్నంలో 4 కాలేజీలు 3 స్కూల్ కింద మనం నడపడం జరుగుతుంది. ఈరోజు గురుద్వార్ దగ్గర బిఎస్ లేఅవుట్లో స్కూల్ కమ్ కాలేజ్తో కొత్త బిల్డింగ్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు ఆదరించినందుకు వాళ్ళందరికీ కూడా ప్రతి తల్లిదండ్రులకు టీచర్లకు అందరికీ కూడా కృతజ్ఞతలు. సో ఈ మా ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క కొత్త బిల్డింగ్ ఆవిష్కరణకి వచ్చినటువంటి మా నార్త్ ఎమ్మెల్యే విశ్వకుమార్ రాజుకి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు స్కూలు ప్లస్ కాలేజ్ ఒకే బిల్డింగ్. ఈరోజు గురుద్వార బ్రాంచ్లో ఏదైతే ఇప్పుడు ఈరోజు ఓపెనింగ్ ఉందో ఇందులో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మరియు ఇంటర్మీడియట్, దాంతోపాటు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఐఐటి అండ్ నీట్ కూడా కొనసాగించడం జరుగుతుందండి. శ్రీ నవోదయ స్కూల్ కమ్ కాలేజ్ ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో బాలయ్య శాస్త్రి లేఅవుట్లో ఇనాగ్రేషన్కి నన్ను పిలవటము నాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే స్కూల్స్ అనేది పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంటు. చిన్న పిల్లలకి నుంచి అంటే ఎల్కేజీ నుంచి 12th స్టాండర్డ్ వరకు ఇక్కడ విద్యాబుద్ధులు నేర్పేదానికి మంచి అవకాశం ఉంది. అత్యంత రీజనబుల్ రేట్స్ తోటి వారికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడైతే రీజనబుల్ రేట్స్ తోటి నడుపుతున్నారు. 3 స్కూల్స్ 4 కాలేజెస్ కూడా మురళీ గారు అట్లాగే రాము గారు వారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా రూపుదిద్దుకుంటున్నాయి. మనకి అందరికీ తెలుసు జీవితంలో పిల్లలకి పర్మనెంట్గా ఉండేది, వారి జీవితాంతము ఉండేది చదువు. మనము పిల్లలకి డబ్బు ఇచ్చినా అది ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఎవరు కూడా పర్మనెంట్గా ఉండేది కాదు, కానీ ఎవరికి కూడా పర్మనెంట్గా ఉండేదానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటారు. తర్వాత వీళ్ళ పిల్లలు పెద్ద అయ్యాక తల్లిదండ్రులు న్యాచురల్గా జరగవలసిన ప్రక్రియ జరుగుతుంది. కానీ జీవితాంతము ఉండేది చదువు మాత్రం ఒక్కటే ఉంటుంది. కాబట్టి పిల్లలు ఏదైతే ఇప్పుడు కొత్తగా చదువుకుని కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మంచి విద్యని ఇచ్చే స్కూల్స్ నవోదయ శ్రీ నవోదయ స్కూల్స్ వారు చేస్తున్నారు. చాలా రీజనబుల్ రేట్స్. అట్లాగే మొన్న వచ్చిన రిజల్ట్స్లో కూడా 1000 మార్క్స్కి 990 మార్కులు రావటం అనేది చాలా చాలా సంతోషం. వీరేంటంటే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి పబ్లిక్ని లేకపోతే ప్రజల్ని అట్రాక్ట్ చేసే పనులు చేయటం లేదు. కేవలము వాళ్ళ ఆ డబ్బు అంతా కూడా ఆదా చేసి పబ్లిక్ దగ్గర తక్కువ రేట్లతోటి వారు స్కూల్ ఫీజులు పెట్టి నడపటం అనేది చాలా సంతోషము. వారికి నా యొక్క ధన్యవాదములు తెలియజేసుకుంటూ అట్లాగే స్కూల్కి మేనేజ్మెంటు టీచర్సు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వారు ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిగా పేరుగాంచిన కింగ్ జార్జ్ ఆసుపత్రిలో సామాన్య ప్రజలకు పెద్దపీట వేస్తున్నాము అంటూ కేజీహెచ్ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శివానంద తెలియజేశారు. ఆదివారం కేజీహెచ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ మోహన్ కుమార్, డాక్టర్ వాసవి లతాతో కలిసి డాక్టర్ శివానంద మాట్లాడారు. రోగుల సౌకర్యార్థం ఇప్పటివరకు వారానికి 2 రోజులు నిర్వహించే వివిధ సూపర్ స్పెషాలిటీ, అవుట్ పేషెంట్ విభాగాలను వారంలోని అన్ని రోజులు నిర్వహించే విధంగా మార్పు చేసినట్లుగా తెలిపారు. ఇప్పటివరకు వారంలోని 2 రోజులే మాత్రమే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే 12 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో సేవలందేవని, సోమవారం నుంచి వారంలో అన్ని రోజులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోగులకు సేవలు అందిస్తామని తెలిపారు. తద్వారా దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు అదే రోజు అవసరమైన పరీక్షలు, చికిత్స పూర్తవుతుందని డాక్టర్ శివానంద ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ హాస్పిటల్ 3 రాష్ట్రాలని పేషెంట్లని మరియు ఈ విశాఖ జిల్లా వాసుల్ని
వందల సంవత్సరాలు 100 వసంతాలు పూర్తి చేసుకొని ఈ సేవలు అందించడం అనేది జరిగింది. దీంట్లో రొటీన్ ఓపీస్తో పాటు మనకి సూపర్ స్పెషాలిటీ ఓపీస్ కూడా ఇందులో మనకి ప్రత్యేకంగా మనకున్నాయి. నాకు ఒక ఆలోచన రావడం అనేది జరిగింది. ఇది రొటీన్ ఓపీస్ మెడిసిన్, సర్జరీ, గైనిక్ అండ్ ఆర్థోపెడిక్స్ ఇవన్నీ రోజు ఓపీ ఉంటుండగా ఈ సూపర్ స్పెషాలిటీ ఓపీస్ ప్రజలకి చేరువుగా తీసుకెళ్తే వాళ్ళకి దూర తీరాల నుంచి వచ్చే వాళ్ళకి చాలా బాగుంటుందని ఇది నేను ఆలోచించి సూపర్ స్పెషాలిటీ ఓపీస్ అన్నీ ఎప్పుడూ వారానికి 2 రోజులు 3 రోజులు ఉండేవి. ఎవరన్నా పేషెంట్ దూర ప్రాంతం నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి ఆ రోజు ఈ పర్టికులర్ ఓపీ ఉంటుందని తెలియకపోవడం వల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడే స్థితి ఏర్పడింది. సో దాన్ని తెలుసుకొని మేము సర్వీసెస్ ఎక్స్టెన్సివ్గా వాళ్ళకి ఇవ్వడం కోసం, వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించడం కోసం, ఇక్కడికి వచ్చి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసే ఈ కష్టాలన్నీ వాళ్ళు వదిలించుకోవడం కోసం మేము ఇది చేయడం అనేది జరిగింది. ప్రతిరోజు మన దగ్గర ఉన్న 12 సూపర్ స్పెషాలిటీ విభాగాలు, 12 మన దగ్గర ఉన్నవి 12 సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఉన్నాయి. ఈ 12 సూపర్ స్పెషాలిటీ విభాగాలని మనం ఎవ్రీ డే చూసేటట్టు మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది ప్రజలకు తెలియాలి. మీ మీడియా మిత్రుల సహాయంతో ఇంత మంచి సౌకర్యం ప్రజలకు తెలిసి వాళ్ళు వినియోగించుకుంటే వాళ్ళకి ఇబ్బందులు ఉండవు. సో మీరు చూస్తే ఈ 12కి కూడా మనం ఓపీ నంబర్స్ ఇచ్చాం. ఇందులో ఏమవుతుందంటే నిన్న ఒక పేపర్లో నాకు కొన్ని మందులు లేవని ప్లస్ మందులు దొరకట్లేదని అని చెప్పని కొన్ని వచ్చాయి. అవి దానికి నేను ఇమ్మీడియట్గా నేను రెస్పాండ్ అవ్వాల్సింది ఏమొచ్చిందంటే మందులు వారం రోజులకే ఇస్తారని ఓపీలో అని పబ్లిక్కి ఇది మీడియాలో చాలా ఫాస్ట్గా వెళ్ళింది. సో దయచేసి ఇదే మీడియా నాకు సహకరించి ఇది తప్పుడు సమాచారం. ఎందుకు తప్పుడు సమాచారం అంటున్నానంటే మా దగ్గర కొన్ని డ్రగ్స్ మిస్యూటిలైజ్ అవుతుంది. మిస్యూటిలైజ్ అయ్యేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్స్ అనేవి మనం వారం రోజులే రాయాలి. పెయిన్ కిల్లర్లు అనేవి కూడా మనం వారం రోజులే రాయాలి. సో ఇలాగా మనం వారం రోజులు రాయాల్సిన డ్రగ్స్ని కొంతమంది 90 డేస్, 90 ట్యాబ్లెట్స్, 80 ట్యాబ్లెట్స్ ఇలా రాయడం అనేది జరిగింది. ఇవన్నీ నేను ఫార్మసీలో డ్రగ్ ఆడిట్ చేసి పట్టుకోవడం అనేది జరిగింది. ఇది పట్టుకున్న తర్వాత నేను ఈ ఎక్కువ రాయడం అనేది ఏ డిపార్ట్మెంట్లో జరుగుతుందనేది నేను ఐడెంటిఫై చేశాను. అది మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి జరుగుతుంది. సో ఆ మెడిసిన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడికి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశాను. ఏమని, ఓపీకి వచ్చే పేషెంట్లు జ్వరము, దగ్గు, వాంతులు, విరోచనాలు ఇటువంటివి ఏమైనా ఉంటే, నొప్పులు ఉంటే అది 1 వీక్ మాత్రమే మీరు యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ ఇటువంటివన్నీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంతా 1 వీక్కే ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కువ రోజులు ఇస్తే పేషెంట్కి పెయిన్ కిల్లర్ల వల్ల కిడ్నీ పాడైపోతుంది. యాంటీబయాటిక్స్ మీరు ఎక్కువ రోజులు ఇవ్వడం వల్ల పేషెంట్కి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ మొత్తం పాడైపోద్ది. రేపు పొద్దున అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. సో ఇది స్వయంకృత అపరాధంగా ఇది తప్పు చేస్తున్నట్టు నేను ఐడెంటిఫై చేసి దాన్ని కంట్రోల్ చేసి నేను 1 వీక్ మాత్రమే ఓపీ ఇమ్మని చెప్పడం అనేది జరిగింది. ప్లస్ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్ళు మనకి లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షను, ఫిట్స్, థైరాయిడ్ ఇటువంటివి, సీకేడీ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్ వీళ్ళందరికీ కంపల్సరీ ప్రీవియస్గా మనం ఎలా మందులు ఇస్తున్నామో అలాగే 1 మంత్ మేము ఇస్తాం. ఇందులో ఏ విధమైన పొరపాటు లేదు. ఏపీ స్పోర్ట్స్ హాస్టలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1930 నుంచి 2003 సంవత్సరం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వివిధ స్పోర్ట్స్ హాస్టల్లోని ఉన్న వివిధ క్రీడల్లోని క్రీడాకారులంతా ఆదివారం ఉదయం ఆర్కే బీచ్ రోడ్లో వైఎంసీఏకి దగ్గరగా ఉన్న అంబికా శ్రీ గ్రీన్ హోటల్లో రీయూనియన్ మీటింగ్ జరిగింది. ఈ రీయూనియన్లోని 150 మంది నుంచి 200 పైగా వివిధ క్రీడాంశాల్లో దేశానికి ప్రతిస్థానం వహించిన, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలోని ఒలింపిక్స్లో భారత హాకీ
జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఎడ్వర్డ్ ఎలైసెస్ సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్లో అంటే SAF స్వాత్ గేమ్స్లోని భారతదేశానికి బంగారు పథకాన్ని అందించిన విశాఖ క్రీడాకారుడు N. రామిరెడ్డి, భారత జట్టుకు కోచ్లుగా వ్యవహరించిన ఆనాటి క్రీడాకారులు, వివిధ క్రీడాంశాల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వాలీబాల్, ఫుట్బాల్, హాకీ, బాస్కెట్బాల్, అథ్లెటిక్స్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు పాల్గొన్నారు. విశాఖపట్నం నుంచి సచ్చిపట్నం వచ్చి హాస్టల్లో 10 రోజులకు వచ్చినటువంటి వాడు ఎలా కనిపిస్తాడు, ఆ రకంగా ఆడుకునేవాడు. సరే, ఏది ఏమైనా ఒక 35 years అయిపోయింది అనుకుంటాను. ఆల్మోస్ట్ 35 ఏళ్ల తర్వాత మరలా ఇలా కలుసుకోవడం అనేటువంటిది, అంటే అడగొర అక్కడక్కడ ఒకరిద్దరు నేను చూసుకున్నాను. మేమందరూ విజయ్ అక్క అనేవాళ్ళు, ఇక్కడే ఉంది అక్క అంటే ఉన్నవాళ్ళు. నేను అక్కడికి వెళ్ళాక చాలా ఆప్యాయంగా, అప్పుడు కొద్ది భయంగా ఉంటే బస్సు వీళ్ళందరికీ ఎవరు నేను ఎమ్మెల్యే అవుతున్నాను అనుకోను. చాలా సాఫ్ట్గా ఉన్నాడు. ఏంటి అలాగే అయిపోయాడు. ఫస్ట్ టైం అయినప్పుడు మీరు అందరూ ఆశ్చర్యపోయారు తెలంగాణ వాళ్ళు. సరే, ఇక్కడ ఉండే వాళ్ళకి కొద్దిగా హెరిడిటరీ ఉన్నటువంటి పొలిటికల్ టచ్ అందరికీ తెలుసు. సరే, ఏది ఏమైనా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో సక్సెస్ఫుల్గా శాసనసభలో అడుగుపెట్టాం. కంబైన్ స్టేట్లోనే అడుగుపెట్టాం. డివైడ్ అయినా కూడా అది, ఎందుకంటే ఈ రెండు కూడా క్వైట్ ఆపోజిట్ ఫీల్డ్స్. అందరికీ తెలుసు, స్పోర్ట్స్ పాలిటిక్స్ అనేది అసలు రెండు కలవు, ఒక మార్గంలో వెళ్ళవు. రెండు డిఫరెంట్ మార్గాలు. ఆ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ కానీ ఆ కల్చర్ కానీ మనం మాట్లాడుతున్నప్పుడు పాలిటిక్స్లో అది సాధ్యం కాదు. స్పిరిట్ అంటే ఓటమి గెలుపులు రోజు చూస్తాం కాబట్టి అది నాకు చాలా అడ్వాంటేజ్ అయింది. పాలిటిక్స్లో మాత్రం నాకు చాలా అడ్వాంటేజ్ అయింది. సో ప్రతి అంశంలో కూడా ఏ రోజు కూడా గెలవలేము. ఆ రెండింటికి ఉంటుంది. నేను చాలా అడ్మైరింగ్గా వినేవాడు. నేను ఆడే రోజుల్లోనే చక్కటి స్పీచ్ ఇచ్చేవాడు మా కిరణ్ రెడ్డి. అసలు మరి ఇంత నాలెడ్జ్ పర్సన్ ఎందుకు వచ్చి వాలీబాల్ ఆడుతున్నాడు, ఏదో ఒక పెద్ద పొజిషన్లో చూస్తానని అనుకునేవాడిని. అంటే అలా చాలామంది ఉన్నారు, ఒకరిద్దరు కాదు. నాకు అందరూ, వీళ్ళందరినీ చూస్తే, ఇంకా నేను ఎక్కువ వాలీబాల్ గురించి మాట్లాడితే మీ అందరూ కూడా అదర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ, వీళ్ళందరూ కూడా ఫీల్ అవుతారు. ఏది ఏమైనా ఒక చాలా చక్కటి మీటింగ్. మీ అందరూ కూడా గ్యాదర్ అవడం. విశాఖపట్నం ఎప్పుడు వచ్చారో కూడా తెలియదు. వీళ్ళు వచ్చినప్పుడు కూడా నాకు కనీసం కమ్యూనికేట్ చేయలేదు. కలిసి ఉంటే ఇంకొద్దిగా ఎక్కువ కాలం మీతో స్పెండ్ చేసేవాడిని. చాలా సంతోషం. వైజాగ్ని వీళ్ళందరినీ ఇక్కడ రప్పించినందుకు ఎంత శ్రమ పడ్డారో నాకు తెలియదు, కానీ ఆ శ్రమించిన ప్రతి ఒక్కరికి, అంటే నాకు తెలిసినంత వరకు కోటేశ్వర గారు ఒకటే పరిచయం. కోటేశ్వర గారిని ఒకటే నేను చెప్పాలి తప్పదు. బట్ అయితే ఈ ప్లాట్ఫామ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు కూడా కొద్దిగా ఎక్కడ ఉన్నా ఒక స్పోర్ట్స్ అనేది ఒక స్వార్థం ఉంటూ ఉంటుంది. జనరల్గా గవర్నమెంట్ సెక్టర్ ఇక్కడ ఎలాగ మీడియా ఉందని మాట్లాడడం తప్పదు, కానీ స్పోర్ట్స్ అనేది ఒక నెగ్లెక్టెడే యాజ్ ఎ గవర్నమెంట్ సైడ్ చూసుకున్నప్పుడు. అంటే నేను లాంగ్ బ్యాక్ నుంచి చెప్తున్నాను, ఇప్పుడేం కాదు. అందువల్లనే మనము కంట్రీలో ఒక పెద్ద పెద్ద ఈవెంట్స్ చేయడం అనేటువంటిది చేయలేకపోయాం. ఎప్పుడో 82 ఏషియన్ గేమ్స్ ఇప్పటికీ చెప్పే పరిస్థితి వచ్చింది. తర్వాత కాలంలో 2010లో కామన్వెల్త్ గేమ్స్ జరిగితే ఆ తర్వాత అది కూడా ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. సో ఏది ఏమైనా ఇది ఒక ఎకనమిక్ యాక్టివిటీగా గుర్తించిన కంట్రీస్ మాత్రం మెగా ఈవెంట్స్ చేస్తూనే పోతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటూనే పోతున్నారు. అకాడమీస్ పెడుతున్నారు. చిన్న చిన్న పిల్లల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. మెడల్ టాలీలు కూడా బ్రహ్మాండంగా వాళ్ళే వస్తున్నారు. ఇంత పాపులేషన్ ఉండి ప్రాపర్గా మనం యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల మెడల్ టాలీలో వెనకున్నాం అనేది నేను మార్నింగ్ కూడా ఒక, అంటే ధైర్యంగా చెప్పేది ఏంటంటే, కంట్రీ అంతా ఎక్కువ క్రికెట్ ఫేవర్లో ఉంది. గల్లీ క్రికెట్ ఆడుతున్నారు. మిగిలిన గేమ్స్కి వచ్చేటప్పటికి చాలా తక్కువ పార్టిసిపేషన్ ఉంది. సో అన్ని గేమ్స్ కూడా డెవలప్ అవ్వాలనేటువంటిది ముందుగా, ఎందుకంటే హాస్టల్లో మ్యాక్సిమం క్రికెటర్లు ఎవరు ఉండరు కాబట్టి అందరూ ఉన్నాం. బట్ అన్ని గేమ్స్ ప్రమోట్ కావాలంటే మాత్రం అన్ని గేమ్స్ని కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఎంకరేజ్ చేయాలి. మెడల్ టాలీలు వచ్చే వాటి మీద ఫోకస్ చేయాలి. దానిపైన కూడా ఎక్కువగా డిబేట్స్ జరగాలి. ఆ ప్రయారిటీ ఎప్పుడైతే వస్తుందంటే, ఎందుకంటే ఇక్కడ ఒక మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ అందరూ కూడా స్పోర్ట్స్ ఫీల్డ్లో ఆ ప్లాట్ఫామ్ నుంచి ఎదిగిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారని అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ, నేను ఇందాక మాట్లాడిన పెద్దలందరూ కూడా తర్వాత తరం వారిని ఎలా ఈ స్పోర్ట్స్లో తీసుకురావాలి, లేకపోతే వాటికి ఇంకా ఎంప్లాయ్మెంట్ ఎట్లా కలగాలి, ఇంకా ఏదైనా డెవలప్ చేయాలంటే ఏం చేయాలనేటువంటి ఒక అనుభవం, మీకున్న అనుభవాన్ని రానున్న రోజుల్లో ఇది సమాజానికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. నేను నిజంగా మిగిలిన వాళ్ళందరూ మిస్ అయ్యి ఉంటారు. వాళ్ళు కూడా ఇది కావాలి. ఇదందరూ కూడా ఆలోచన చేస్తే డెఫినెట్గా ఆ ఫీల్డ్ వదిలేసిన తర్వాత మన పని అయిపోయింది అనేది కాకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా మనం సాయపడాలనేటువంటి
ఒక ఆలోచనతో ఈ అలుమిని ఏమంటారు ఈ హాస్టల్ రీయూనియన్ డెఫినెట్గా వచ్చింది. ఎందుకంటే నేను ఇది ఫస్ట్ మీటింగ్ అనుకున్నాను. కోటగురట్ల మండల పరిధిలోని కైలాసపట్నంలో ఓ బాణాసంచా తయారీ కేంద్రంలోని ఉన్నట్టుండి మంటలు ఎగసిపడి భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో మొత్తం 4 కార్మికులు అక్కడికక్కడే కాలి బూడిదై ప్రాణాలు కోల్పోయారు. మరో 2 ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మరణించారు. ఇంకో 7 తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితులను సామర్లకోట వాసులుగా గుర్తించారు. సంఘటన జరిగిన ప్రాంతంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఫైర్ సిబ్బంది వాటిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద సమయంలోని కర్మాగారాల్లోని 30 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హోంమంత్రి అనిత పరామర్శించారు. బాణసంచా పరిశ్రమలో అగ్ని ప్రమాదంపై హోంమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇందులోని చౌడవాడ నుంచి ఒకరు, అదేవిధంగా రాజపేట నుంచి గ్రామం నుంచి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు యాక్చువల్గా ఫైర్కి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ పరంగా మనం ఒక 5 lakhs రూపీస్ ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం. కానీ ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు కంపెనీస్ నుంచి లేకపోతే ఎవరో వస్తారు కంపెనీ వాళ్ళు చేస్తారు అనడానికి ఈ కంపెనీ సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇది కూడా చాలా దురదృష్టకర సంఘటన, అన్ఫార్చునేట్లీ జరిగిన సంఘటన. ఇప్పుడే ఎంపీ గారు మేము అందరం కూడా సీఎం గారితో అందరితో కూడా డిస్కస్ చేశాము. అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా ఈ సంఘటన మీద ఆరా తీయడం జరిగింది. మాకు ఫోన్ చేసి ఆరా తీయడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు కూడా ఇందులో ఏం జరిగింది అన్నది ఆరా తీసి వాళ్ళ సానుభూతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది, వాళ్ళ విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి కుటుంబానికి కూడా 15 లక్షల రూపాయలు, అంటే రెగ్యులర్గా ఇచ్చేదానికన్నా ఒక 3 times ఎక్స్ట్రా 15 లక్షల రూపాయలు ఈరోజు ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడింది. మొత్తం దీంట్లో ఎంతమంది పనిచేస్తున్నారండి? యాక్చువల్గా నేను ఇక్కడ చాలామంది ఇక్కడ ఆల్రెడీ 2-3 ఈ రోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు మాట్లాడడానికి. వాళ్ళతో నేను మాట్లాడితే ప్రతిరోజు కంపల్సరీగా 15 మంది వర్క్ చేస్తారంట. ఆ 15 మంది రోజు రారండి, ఒక్కొక్కసారి 2-3 ఆబ్సెంట్ అవుతుంటారు. సామర్లకోట నుంచి వచ్చిన వాళ్ళు 2-3 ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో డబ్బులు పేమెంట్స్ విషయంలో బయట ఉన్నారు. సో ఈ యాక్సిడెంట్ జరిగేసరికి వాళ్ళందరూ కూడా కొంచెం డిస్పర్స్ అయ్యారు. లైసెన్స్ 26 సంవత్సరం వరకు లైసెన్స్ ఉందండి. లైసెన్స్ అయితే ఉంది. మనం జనరల్గా చూస్తే ఆ ఫైర్ వర్క్స్కి మళ్ళీ ఫైర్కి ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకునే యంత్రాలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి ప్రాథమికంగా. అయితే దానికి కూడా ఇంకొంచెం డీటెయిల్గా కూడా ఎంక్వైరీ చేస్తారు. వీళ్ళకి లిమిట్స్ ప్రకారం చేస్తున్నారు లేకపోతే లిమిట్స్ దాటి? ఆ లిమిట్స్ ప్రకారం చేస్తున్నారు, దాటి చేస్తున్నారు అన్నది ఇన్ఫర్మేషన్ మాకు మన విచారణ జరుగుతుందండి. విచారణ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. క్లూస్, అందుకే నేను చెప్పాను ఇందాక క్లూస్ టీమ్ వాళ్ళు వస్తున్నారు, ఫోరెన్సిక్ వాళ్ళు వస్తున్నారు. ఇంకా డీటెయిల్ విచారణ జరిగి పూర్తి వివరాలు క్షతగాత్రులకి ఇప్పుడు మెరుగైన వైద్య ఖర్చులన్నీ కూడా గవర్నమెంటే భరుస్తుంది. తర్వాత మేము అనౌన్స్ చేస్తాం. వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఘనంగా ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ. సామాన్య ప్రజల ఆరోగ్య సేవకు పెద్దపీట వేస్తున్న కేజీహెచ్, ఓపీ సేవలను మరింత విస్తృతం చేస్తున్నామన్న సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద. పాయికిరావుపేటలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం, 5 మృతి, పలువురికి గాయాలు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.